సనాతన ధర్మము అనగా ఏందని అనేక మంది గందరగోళంలో పడిపోయారు. దాని అర్థము చాలా గొప్పగా ఉన్నది. అదేంటంటే సనాతన అనగా ఆదిమ కాలం నుంచి, ఆదిమ కాలంలో ఏమున్నది అని చూసినట్టయితే ఆదిమ కాలంలో మనుషులు లేరు, చెట్లు లేరు, జంతువులు లేవు, నువ్వు లేను, నేను లేను. మరి ఏమున్నది? ఒక దివ్యమైనటువంటి ఒక వెలుగు ఉన్నది. ఆ వెలుగు తనకు కలిగిన అనుభవంతో, తనకున్న శక్తితోటి భూమి మీద చెట్లు, పశువులు, జింకలు అన్నీ పుట్టినాయి. అంటే దీని అర్థం ఏంటంటే ఆధ్యాత్మికత అనగా ఆదిమ కాలం నుంచి ఉన్నటువంటి ఆత్మ యొక్క కథ ఆధ్యాత్మికత. అదే సనాతన ధర్మము. ఈ ధర్మము ప్రతి నిమిషము పరివర్తన పరమాత్మతో ఉంటుంది. కాబట్టి పరివర్తన పరమాత్ముడు ప్రతి నిమిషం మారుతుంటాడు, ప్రతి క్షణం మారుతుంటాడు. కాబట్టి సనాతన ధర్మం కూడా అట్లా మారుతూ ఉంటుంది. ఒకవేళ మారకుంటే మోరిలో ఉన్నటువంటి నీళ్లు మురికిగా ఎట్లా ఉంటాయో మనుషులు కూడా అట్లనే ఉంటారు. అందుకొరకు ఇమీడియట్గా అందరూ మీరు మారాలి. మారకుంటే మనుషులు కూడా మురికిలో ఉన్నట్టు ఉంటారనే ఉద్దేశంతో రాడికల్ మెరిటోక్రటిక్ పార్టీ ముందుకొచ్చి ప్రజలను సంస్కరించడానికి ప్రయత్నం చేస్తుంది అనే విషయాన్ని తెలుపుతూ ముగిస్తున్నా.